వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ భవన్లో జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. రాబోయే సంక్రాంతికి నాయుడుపేటలోని స్వర్ణముఖి నదులు జరగబోయే ఏటి పండుగ కార్యక్రమానికి మున్సిపాలిటీకి 25 లక్షల బడ్జెట్ను కేటాయించింది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కౌన్సిలర్లుగా ఉండడంతో మున్సిపాలిటీలో జీతాల్లో ఇచ్చే పరిస్థితి లేదు. ఏటి పండుగకు 25 లక్షల బడ్జెట్ కేటాయించడం సమంజసమేనా అని అడగడంతో వివాదం మొదలైంది. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ మాత్రం మీ ప్రభుత్వ హయాంలో గడిచిన సంవత్సరం 23 లక్షల బడ్జెట్ కేటాయించారని, అప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదని అడగగా, నువ్వే పార్టీలో ఉన్నావో, ఏ పార్టీ నుండి ఏ పార్టీలోకి వెళ్ళావో మాకు తెలిసింది అని వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడడంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. అయితే ప్రజల్లో మాత్రం ఏటి పండుగకు 25 లక్షలు కేటాయించడం నాయకుల ఇబ్బంది కాదని, ఆ బడ్జెట్లో ఎవరి పర్సెంటేజ్ ఎంతో తెలిస్తే వివాదం ముగుస్తుందని నాయుడుపేట ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎవరు చేశారని అడుగు. వైసీపీ వాళ్ళు చేశారా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా? నేను ఏ పొద్దు కూడా ఏ రోజు కూడా ₹1 కాంట్రాక్ట్ పని చేశాను చూపించండి. ఏ రోజైనా ₹1 కాంట్రాక్ట్ జీతాలు ఇచ్చేదానికి ఏం చేస్తున్నారు పాలక వర్గం? నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా. జీతాలు ఇచ్చేదానికి కూడా డబ్బులు లేవు. ఈ రోజు 8 నెలలు జీతాలు ఇవ్వాలి నాన్ ఆఫ్కోర్స్ వాళ్ళకి. ఏం చేస్తున్నారు నాన్ ఆఫ్కోర్స్ 8 నెలల నుంచి? గతంలో మీరు ఆపేసిన జీతాలే కదా. పాలక వర్గం ఏం చేస్తుంది? మా ప్రభుత్వం అన్నా కానీ మా ప్రభుత్వం అందరికి ఇచ్చాము. ఆగింది సందే, ఈ టర్మే ఆగింది. 8 నెలల నుంచి ఆగేసే ఉన్నాయి. 8 నెలల నుంచి ఆగే కాదు ఉన్నాయి. కానీ సార్ లేకపోతే నువ్వు బయట ఉండి ఉంటావు. ఛాలెంజ్ చేస్తున్నారు. రిజైన్ చేసి వస్తా. మీరు రండి, ఛాలెంజ్ ఎలక్షన్ పోతా. ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు రిజైన్ చేస్తా. నేను అందరూ రిజైన్ చేసి ఎలక్షన్ పోతారా? ఛాలెంజ్ చేయండి. ప్రజలు మీరు అందరూ రండి, చూస్తాము. ఊరికే రిజైన్ చేస్తారా? పోదాం ఎలక్షన్ కి. అందరూ రండి. ఎవరు వస్తారు? రండి. అందరూ చేసిన తర్వాత అది పడుంటే పడవచ్చు, లేకపోతే మార్చి 30 పడతాయి. కొంతమంది పండి, కొంతమంది పడ. ఎవరికి పడలేదంటే బ్యాంకులో ఉన్నట్టే అవి ఎక్కడికి వెళ్ళదు. ఈరోజు కాదు రేపైనా అమౌంట్ అది మన చేతిలో ఉండేది కాదు. మేము కేవలం బిల్లు చేసిన తర్వాత 98 వరకు నాకు దానికి ఎవరు పెట్టారని అంటే దానికి సమాధానం చేస్తారు. దానికి ఎవరు పెట్టారంటే ఆ పాయింట్కే ఆన్సర్. కదా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.